ముందు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క లవంగా వేసుకోవాలి. ఇప్పుడు చిటపట అన్నాక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకొని రెండు నిమిషాలు అలా వేగినాక అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ మగ్గుతున్నాయి. మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ అది కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు గెండ పెట్టి తిప్పుకొని శాంతం మగ్గినాక చూడండి ప్రాసెస్ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు అలా మగ్గాలి. టమాటాలు ఇవి హైబ్రిడ్ కదా, ఉడకట్ల. మిక్సీ కొట్టుకున్నట్టయితే బాగుండేది పేస్ట్. ఇప్పుడు మగ్గినాయి. అన్నం నలుపుకోవాలి, గడ్డలు లేకుండా అన్నాన్ని నలుపుకొని వేసుకోవాలి. కింద పెట్టుకొని వేసుకోవాలి. కట్ చేస్తున్నా. మాకు జనాభా ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ చేసుకుంటాను. గరం మసాలా ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సరిపడా సాల్ట్. దాన్ని తిప్పుకోవాలి, గట్టి పెట్టి తిప్పుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా ఫ్రై అయినాక అంత మసాలా, సాల్ట్ అన్నీ అన్నానికి పట్టాలి కాబట్టి కాసేపు అట్లా తిప్పుకోవాలి. గడ్డలు లేకుండా చూసుకొని తిప్పుకుంటా సిమ్లో. వేడి టమాటా రైస్ అయిపోయింది. వేడి టమాటా రైస్ అయిపోయింది. సూపర్ బ్రో.